గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న తమ్ముడు వంశీ గారికి మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీలో ఒక మెజార్టీని సాధించి విజయాన్ని పొందిన నా ఆత్మీయులు కొత్త ప్రధానమంత్రి గారు, గౌరవ డిప్యూటీ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారు, మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు, గౌరవ సీనియర్ నాయకులు మనోహర్ గారు, కత్తి కార్తీక గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ వనితా భూమిరెడ్డి గారు, గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారు, గౌరవనీయులు రొట్టె రాజమౌళి మంత్రులు గారు, వెంకట నరసింహారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మా తమ్ముడు సోలిపేట సతీష్ రెడ్డి గారు, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మా కమిటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, మరి సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు, ఉద్యమకారులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మన వెన్నెంటి ఉన్న దుబ్బాక జర్నలిస్టు సోదరులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. ఈ విజయం దుబ్బాక కార్యకర్తలని, ఈ విజయం నీకే అంకితం చేస్తున్నాను. దుబ్బాక సత్తా ఏంటో 54,000 మెజార్టీ చూపించాయి. మాయ మాటలతో, మోసపూరిత వాగ్దానాలతో ఒక్కసారి మోసం చేయగలుగుతావు, కానీ ఎప్పుడూ మోసం చేయలేవు అద్భుతమైన విజయాన్ని చూపించి కార్యకర్తలు దుబ్బాక అంటే మా గులాబీ పార్టీ అడ్డాన్ని చూపించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా సతీష్ అన్నాడు, ఏమనుకోవద్దని, అనుకునేదే లేదు. నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు జరుగుతున్నాయంటే ఫస్ట్ దుబ్బాకలు అవుతుంది, పోరాటం అంటే దుబ్బాకలు ఉంటా ఉంటుంది, ధర్నా అంటే దుబ్బాకలు ఉంటుంది, రోడ్ ఎక్కుడంటే దుబ్బాకలు ఉంటుండే. అదే 17 సెప్టెంబర్ జెండా ఎగరేయాలంటే దుబ్బాక ఎంఆర్ఓ ఆఫీసులో ఎదుగుతుండే. ధర్నాలకు, పోరాటాలకు, తెలంగాణ ఉద్యమానికి పుట్టిన ఇల్లు మన దుబ్బాక గడ్డ. అదేదో దురదృష్టవశాత్తు ఒక్కసారి మిస్ అయింది, కానీ తిరిగి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కంచు కోట ఈ దుబ్బాకను కృషి చేస్తున్నారు. ఈ విజయం ముమ్మాటికి మా బీఆర్ఎస్ సైనికులని, మా ఉద్యమ కారణాలని చెప్పి మనం చెప్తాము. నిజంగా మీకు నేను ఎంత చేసినా మీరు రుణం తీర్చుకోలేదు. మా గౌరవాన్ని నిలబెట్టారు. పోయినసారి నేను చాలా బాధపడ్డా, అయ్యో పోయింది అని. ఒక 6 నెలల దాకా నా మనసులోకి ఇలా బాధ పోలే, కానీ దాని వడ్డీతో సహా చెల్లించి 54,000 మెజార్టీ ఇచ్చిండ్రు. నిజంగా నాకు బిర్యానీ తినిపించినంత సంతోషం అనిపించింది. ఒక దశలో నాకు కూడా ప్రభాకరన్ మీద తగ్గిపోయినప్పుడు చాలా భయపడ్డాను. ఒక నిజం చెప్తాను తీయాలి, మరి ప్రభాకరన్ ఏమంటున్నాను తెలియదు, కానీ కత్తిపోటు జరిగినాక తెల్లారిపోయినా ఆయన బాగా నొప్పిలో ఉన్నట్టు మాట్లాడలేదు. నేను ఆయన చేయకుండా మీటింగ్కి వచ్చిన 2వ రోజు మళ్ళీ పోయినా మాట్లాడదామని. అంటే అప్పటిదాకా నాకు ఏందో తెలియదు, అన్న ఏం ఆలోచించిందో, ఎలక్షన్ వ్యవహారం ఏందో, ఆయన ఎట్లా నడుపుతా అన్నాడో, ఏం దాకా ఏం మాటించిండో నాకేం తెలియదు. ఆయన రావడానికి ఎలక్షన్ ఎత్తి మీదకి వచ్చినాయి, నామినేషన్లు పక్కనే ఉన్నాయి. ఏం చెప్పాలో నాకు సమయం అవుతుంది. 2వ రోజు పోతే అంటాడు, అన్న నేను పోటీ చేయాలి. ఎందుకే అన్న, ఏం రాజకీయాలన్నా నేను ఎవరికైనా సీమ కన్నా హాని చేసిందా, నేనేమన్నా తప్పు చేసిందా, ఎవరిని పల్లెత్తు మాట అన్నా, ఇదే కత్తిపోటన్నా ఏమైనా అంత మంచిగా అనిపిస్తుంది.
తెలుస్తలేదు రాజకీయాల్లో. అంటే నేను ధైర్యం చెప్పి అన్నా నీలాంటి మంచి మంచి దుబాకులు కావాలి, నీలాంటి మంచి వాళ్ళు ఉండాలి, నువ్వేం భయపడకు, నేనున్నా, నేను బాధ్యత తీసుకుంటా, అవసరమైతే సిద్ధిపేట ఇచ్చిపెట్టి దుబాకులు కూర్చుంటా, నువ్వు ధైర్యంగా చెప్పినాక కూడా ఒక్కరోజు టైం చేయాలి ఆలోచించుకుంటాను. మీరందరూ కోరుకుంటే నాకు ఏం చెప్పాలో వెళ్తలేదు, మీకు ఏం చెప్పాలో తెలియదు, ఆయన ఏమవుతారు. అంటే ఒక మంచి మనిషికి ఏమైందంటే బాధ కలిగితే, ఎందుకంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు శిక్ష పెడితే తప్పు జరిగింది అని అర్థం చేసుకోవచ్చు. చేయని నేరానికి, చేయని తప్పుకు, ఏ పాపం ఎరగని వ్యక్తికి, ఎవరిని పల్లెకి మాటనని వాడు 10 ఏళ్ళు ఎంపీగా ఉంటే ఎవరు మనసు కూడా నొప్పించని వ్యక్తి, అందరి మనిషికి ఆజాత శత్రువు మన ప్రభాకర్ రెడ్డి. సో అలాంటి వ్యక్తి చాలా బాధపడ్డాడు. కానీ అప్పుడు నా పరిస్థితి నాకు ఇంకా గందరగోళం. అరే ఇది ఎక్కడ గెలవాలి, పొయ్యి తెచ్చుకోవాలంటే గిట్లయిపోయాయని చాలా బాధపడ్డా నేను కూడా ఒకరోజంతా. కానీ చాలా రిక్వెస్ట్ చేసి మళ్ళా నువ్వు ఎందుకు వైద్యం పంపి నేను చూసుకుంటాను చెప్పిన. మా సిద్దిపేటలో నేనే వెళ్ళాన్నా, మేము అందరం దుపాకులం సిద్దిపేటలో కలిసి పనిచేస్తాం, నువ్వు రండి పడకు అని చెప్పి ధైర్యం చెప్తే నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక ప్రభాకర్ రెడ్డి లాగా పనిచేస్తారు. అభ్యర్థి ప్రచారం రాకపోయినా చాలా కష్టపడి కసితో పనిచేసింది. మీ కసి దెబ్బలిపితే కానీ బయటపడలేదు. ఎంత కసి ఉందో అది అర్థం కాదు, ఆ కసి దెబ్బలిపితేనే బయటపడలేదు. నిజంగా మా కిషన్ రెడ్డి కనబడుతుంది, అదేవిధంగా మేడికాయల వెంకటేశం, ఇంకొక అన్న యాడ్ చేసుకోవాలి మా ఇల్లు రవీందర్ రెడ్డి. పాపం ఆయన దుబాకలో తిరిగి తిరిగి ఆయనకు అప్పటికే డిస్క్ ప్రాబ్లం ఉండేది. ఆయనకి డిస్క్ కొలాప్స్ అయితే మేజర్ వెన్నుపూస మేజర్ సర్జరీ అయ్యి ఇంట్లో ఉండదు. బట్ ఆయన కూడా మీరు చప్పట్లు కొట్టి ఆయన చెప్పాలి. దుబాక రూరల్ ఉండడం బాగా తిరిగి తిరిగి మంచి సమన్వయం చేసి మంచి మెజార్టీ తెచ్చే ప్రయత్నం చేసింది. వాడు మా శ్రీహరి యాదవ్ కూడా కనబడుతుంది, మేడికా వెంకటేశ్వర కనబడతలేడు, మా చిన్నం రాజ్కుమార్ అన్న కనబడుతున్నాడు, ప్రభాకర్ వర్మ కనబడుతున్నాడు, కిషన్ రెడ్డి కనబడ్డాడు, మోహన్ రెడ్డి మా పెద్దలింగానికి పల్లి తమ్ముడు కనబడుతున్నాడు. చాలామంది కూడా వచ్చి మీతో పాటు కలిసి పనిచేసినారు. అసలు ఎవరు అవసరమే లేదు, ఏదో దెబ్బతిన్న పాకమని కలిపినాం. కానీ మీకే గిట్ట కడప తిరుగునదని కూడా అవసరం మారిపోతుంది. బట్ ఏది ఏమైనా మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా మంచి ఫలితాన్ని మీరు రాబట్టారు. సరే, ఇందాక మా రోజమ్మ గారు మాట్లాడుతూ ప్రభుత్వం రాకపోయాయని బాధ కలిగింది. నా దృష్టిలో మనం కూడా సరే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమవుతుంది, బండి స్లో అయితే మెల్లగా స్పీడ్ బ్రేకర్ దాటినాక మళ్ళీ పికప్ తీసుకొని రావు కదా. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీయే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. ప్రజలు తప్పకుండా మనకు గుర్తిస్తారు. ఇప్పుడు మనం కూడా తెలుసో తెలియక తప్పులు చేస్తే సవరించుకుంటాం, తప్పేమన్నా మనిషి కదా. ఒకవేళ ప్రజలకు నచ్చని విషయాలు నిర్ణయాలు ఉంటే సమీక్షించుకుందాం, దాన్ని సవరించుకొని ముందుకు సాగుదామని చెప్పి మనం చెప్తాం. అయితే ఇక మీరందరూ కూడా ఎవరో ధైర్యం పడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదు. ఎన్నో జయాలు చూసినాం, అపజయాలు కూడా చూసినాం, పూలబాట చూసినాం, ముళ్ళబాట చూసినాం, ధర్నాలు చేసినాం, పోరాటాలు చేసినాం, జైళ్ళలో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, రైలు పట్టాలెక్కినాం, తెలంగాణ రాష్ట్రాన్నే సాధించినాం కదా. బీఆర్ఎస్ లేకపోతే, ఈ గులాబీ సైనికులు లేకపోతే తెలంగాణ వచ్చేదా? కానే కాదు, రానే రాదన్న తెలంగాణ తెచ్చిన మనకు ఈ పోరాటం పెద్ద కొత్తేది కాదు. కొట్లాట ప్రజల పక్షాన పోరాడదాం. ప్రజలు మనకు బాధ్యత ఇచ్చింది, ప్రతిపక్షంలో బాధ్యత ఇచ్చినారు. వాళ్ళు చాలా హామీలు ఇచ్చింది. 1 కాదు 2 కాదు 412 హామీలు ఇచ్చినట్టున్నారు. ఇచ్చిరా? ఇవన్నీ మనం అమలు చేయించాల్సిన బాధ్యత మనకు. టైం ఉన్నది, కొద్ది రోజులు టైం ఇద్దామని ఒప్పుకోబడుతుంది. వాస్తవానికి ఇప్పటికే చాలా మాట తప్పింది. మీకు తెలియదా? ఏమన్నారు? కరెంట్ బిల్లు కట్టలే వద్దు, మేము వస్తూనే ఉన్నాం, ఫ్రీ కరెంట్ అన్నారు. ఇప్పుడేమో ఊళ్ళో వచ్చి 30 బిల్లు వసూలు చేస్తలేదా? మాట తప్పినట్టా లేదా?
మీరు వద్ద అవ్వకుండి మేము వస్తూనే ఉన్నాం, రాగానే 500 బోనస్ ఇచ్చి పట్టుకోవటమన్నారు. కొన్నరా? వానకాలం అట్లనే అయిపోయి బోనస్ నానే లేదు. రైతు బంధు పైసలు ఇప్పుడు వస్తే 10,000 అవుతాయి, ఏక మేము గెలిచిన వస్తే 15,000 అవుతాయి అన్నారు. అన్నారా? నా 10,000 15,000 ఏమన్నారు? మేము గెలిస్తే 10, నేను గెలవలే 15 వస్తాయి అన్నారు. మరి గెలిచిండ్రు 15,000 ముచ్చట లేదు, అదే పాట 10,000 ఇస్తామన్నారు. అవన్నీ వచ్చినాయా? మీకు ఒక విషయం యాడ్ చేయాలి. కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి, మంత్రుల జీతాలు బంద్ పెట్టి, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం సకాలంలో రైతు బంధు ఇచ్చిందా లేదా? కరోనా వచ్చిన ఏడాది కూడా రైతు బంధు లేట్ కాలేదు, జీతాలు బంద్ అయినాయి ఎమ్మెల్యేలు మంత్రులే, కానీ రైతులకు మాత్రం రైతు బంధు పైసలు వచ్చినాయి. ఒక్కసారా 2 సార్లు 11 విడతల్లో 72,300 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 72,300 కోట్ల రూపాయలు ఇలా ఒక్కసారికే ముక్కలకు వచ్చింది. చూస్తలేము ఏం దాకా వచ్చింది, ఇప్పుడు ఎంత దాకా వచ్చింది? ఎకరం కట్ట వచ్చిందా? మరి ఇప్పుడు ఏమైపోతుంది అంటే కేసీఆర్ రైతుల మీద ఉన్న ప్రేమ ఉంటుందా అనేది కనబడుతుందా లేదా? ఇంకో విషయం గుర్తు చేయాలి. మొదలు 2017లో స్కీమ్ వచ్చినప్పుడు ఎకరానికి 8,000 ఉంది. 2018 గెలిచినాం, గెలవగానే యాసంగి పంటకు 10,000 రాలేదా? మనం గెలవగానే 10,000 అన్నాం, తెల్లారికే 10,000 ఇచ్చినాం. కానీ వీళ్ళు గెలవగానే 15 అన్నారు, మాట తప్పిండ్రు. పోనీ 10,000 ఇస్తామన్నారు, అవన్న టైం మీద ఇచ్చిందా? ఏమంటున్నారు కూడా రైతులు యాడ్ చేస్తున్నారేనా? ఇంకో విషయం గుర్తు చేయాలి. ఆసరా పెన్షన్ బీడీ కార్మికులైనా, బోధకాలు వాళ్ళైనా, ఒంటరి మహిళలైనా, ఎయిడ్స్ పేషెంట్లైనా, ఇలా వితంతువులైనా, వికలాంగులైనా, వృద్ధులైనా 2,000 పెన్షన్ అంటే 2,000 ఇచ్చినామా లేదా? మీకు ఒక విషయం యాడ్ చేస్తున్నా. మనం మొదటిసారి గెలిచినప్పుడు 200 పెన్షన్ను 500 పెంచి 1,000 రూపాయలు ఇస్తామన్నాం, ఇచ్చినామా లేదా? రెండవసారి గెలిస్తే 2,000 చేస్తామన్నాం. గెలిచిన తెల్లారి, గెలిచిన తర్వాత వచ్చిన నెలలో 1000 పెన్షన్ 2,000 పడదా లేదా? వీళ్ళు ఏమన్నారు? ఎలక్షన్లు జరిగేటప్పుడు అవార్డు పెన్షన్ ఎంత అన్నారు, 2,000 అన్నారు. అనగానే ఏమన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు, ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాగానే 2,400 ఎక్కరు. అయిందా? 4 అయిందా? మనం 1,002 అన్నాం, గెలిచిన తెల్లారి 2,000 చేసి ఇచ్చినాం రైతులకు. కానీ వీళ్ళు గెలిచిన తెల్లారి 2,400 అన్నారు, ఇచ్చిందా? 2,400 అంటే మాట తప్పింది. 10,000 రైతు బంధువులు 15,000 అన్నారు, మాట తప్పింది.